తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ ఉద్యోగం నుండి తొలగించబడి దాని మీద ఆగ్రహంతో అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పింక్ డైమండ్ ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చి అప్పుడు జగన్కి మద్దతు ప్రకటించినటువంటి రమణ దీక్షితులు గారు ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో ఆగమ సలహాదారుగా ఆ తర్వాత మళ్ళీ ప్రధాన అర్చకుడిగా నియమితుడవడం. అయితే ఆ ప్రధాన అర్చకుడిగా ఉద్యోగం అయితే చేరినా ఆయనకి తగినటువంటి ఇది ఇవ్వకపోవడం, అంటే ప్రాధాన్యత ఇవ్వకుండా స్వామివారిని అలంకరించేటటువంటి అవకాశం ఆయనకి ఇవ్వకుండా అప్పుడున్నటువంటి ఈవో ధర్మారెడ్డి చేసినటువంటి వ్యవహారంతో ఆగ్రహించినటువంటి ఆయన అప్పటి నుండి జగన్ మీదన కోపంతో ఉన్నారు. అనేక సార్లు టీటీడీకి సంబంధించి కొన్ని ట్వీట్లు కూడా చేశారు. ఇప్పుడు ఆయన సీరియస్గా స్పందించారు. ఏదైతే ఈ లడ్డూకి సంబంధించి నాసిరకంగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను, నాబోటోళ్ళని చెప్పాము, పట్టించుకోలేదు. ఆ 5 ఏళ్లలో అక్రమాలు జరిగినాయి, తేడా జరిగింది అన్నటువంటిది నమ్ముతున్నానంటూ దీని మీదన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.